హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సిలబస్ సంకీర్ణ సంఖ్యలకు సంబంధించి థియరీ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ మరియు కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ I² అనేది -1 అంటే I వాల్యూ వచ్చేసి √(-1) అవుతుంది. A, B belongs to Ri, Z = A + IB రూపంలో ఉంటే అక్కడ దీన్ని సంకీర్ణ సంఖ్య అని చెప్పి అంటాము. ఇక్కడ ఏని వాస్తవ భాగమని, బిని కల్పిత భాగమని తెలియజేస్తాం. సి అనేది ఒక సంకీర్ణ సంఖ్య సమితి అయినప్పుడు సెట్ ఆఫ్ A, B such that A, B belongs to R అవుతుంది. Z = A + IB అయితే ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే A, Bగా రాసుకుంటాం. Z1 = A1 + IB, Z2 = IB1 అమ్మ, Z2 = A2 + IB2 అయితే Z1 + Z2ని ఎలా రాస్తామంటే A1 + IB1 + A2 + IB2. ఇక్కడ వాస్తవ భాగాన్ని కలిపి రాస్తాము. సంకీర్ణ భాగంలోంచి ఐని కామన్ చేస్తాం. అలా చేస్తే A1 + A2 + I × B1 + B2 అవుతుంది. అలాగే Z1 - Z2 చేస్తే Z1 అంటే A1 + IB1 మైనస్ A2 + IB2. ఇప్పుడు మైనస్తో చేసినప్పుడు ఈ రెండు మైనస్ అయిపోతాయి. వాస్తవ భాగంలో A1 - A2 వస్తుంది, ప్లస్ I కామన్ చేస్తే B1 - B2 వస్తుంది. ఇక Z1 × Z2, Z1 × Z2 చేస్తే Z1 అంటే A1 + IB1 ప్లస్ ఇక్కడ ఇంటూ కదమ్మా A2 + IB2 అవుతుంది. అలా ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే A1 A2, ఇక్కడ A1 A2 చూడండి, A1 × A2 A1 A2, అలాగే A1 × IB2 I A1 B2, అలాగే చూడండి IB1 × A2 I B1 A2 ప్లస్ IB1 × IB2 అవుతుంది. సో చూడండి ఇక్కడ A1 A2 ఓకే, ఇదేమైందంటే I² × B1 B2 అవుతుంది. I² వాల్యూ అంతా మైనస్. సో A1 A2 మైనస్ B1 B2, ఈ టూ టర్మ్స్లోంచి ఐని కామన్ చేస్తే A1 B2 ఓకే ప్లస్ A2 B1 అనమాట. ఈ విధంగా Z1 × Z2 వస్తుంది. Z1/Z2 చేసినట్లయితే A1 + IB1 A2 + IB2 వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము చూడండి, ఏ విధంగా వస్తుందంటే A1 A2 + B1 B2 A2² + B2² ప్లస్ I × A2 B1 - A1 B2 A2² + B2² వస్తుంది. అంటే ఇక్కడ A1కి A2 + IB2 ఇస్తాం, ప్లస్ IB1కి A2 + IB2 ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేసేసుకుంటాం. ఆ విధంగా మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ Z = A + IB అయితే Z బార్ అనేది A - IB అనేది Z యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అవుతుంది. అంటే ఉదాహరణకి 2 - 3i యొక్క సంయుగ్మ సంకీర్ణ సంఖ్య 2 + 3i అవుతుంది. ఇక సంకీర్ణ సంఖ్య మాపము. సంకీర్ణ సంఖ్య మాపం అంటే పరమ మూల్యం అవుతుంది. Z = A + IB అయితే పరమ మూల్యము Z అనేది (A + IB), దాన్ని √(A² + B²)గా రాస్తాం. ఇలా రాస్తే దాన్ని Z యొక్క మాపము లేదా పరమ మూల్యము అని చెప్పి అంటాం. ఉదాహరణకి (2 - 3i) అంటే √(A² × 2² ప్లస్ B² అంటే -3² అంటే √4 + 9 √13 అవుతుంది. Z అనేది సంకీర్ణ సంఖ్య అయితే (Z = Z బార్ అవుతుంది. Z × Z బార్ అనేది (Z² అవుతుంది.
జెడ్ పవర్ ఎన్ మాడ్యులస్ జెడ్ పవర్ ఎన్ని మాడ్యులస్ జెడ్ హోల్ పవర్ ఎన్గా రాయొచ్చు. జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ జెడ్ యొక్క వాస్తవ భాగము. అలాగే జెడ్ మైనస్ జెడ్ బార్ అనేది 2 అవుతుంది. అయితే ఇక్కడ జెడ్ యొక్క కల్పిత భాగం అవుతుంది. ఇక Z1 Z2 అనేవి సంకీర్ణ సంఖ్యలు అయితే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 గ్రేటర్ దాన్ మాడ్యులస్ Z1 మైనస్ మాడ్యులస్ Z2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ Z2 అండ్ సో ఆన్ Zn ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2 అండ్ సో ఆన్ మాడ్యులస్ Zn అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 బై Z2 ఈక్వల్ టు మాడ్యులస్ Z1 బై మాడ్యులస్ Z2. అయితే మాడ్యులస్ Z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో ఉన్నది 0కి సమానం కాదు. ఇక Z అనేది a ప్లస్ IB 0 ఈక్వల్ టు 0 ప్లస్ I ఇంటూ 0 అలా రాసినట్లయితే a ప్లస్ IB ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ a ప్లస్ IB ఈక్వల్ టు a ప్లస్ IB అవుతుంది. కాబట్టి ఇక్కడ 0ని మనం a ప్లస్ IBకి అంటే జెడ్కి యాడ్ చేసిన, అలాగే 0ని a ప్లస్ IBకి యాడ్ చేసిన మనకు వచ్చేది a ప్లస్ IB. కాబట్టి 0ని సంకీర్ణ సంఖ్యల సంకలన తత్సమ మూలకం అంటారు. నెక్స్ట్ వన్ Z ఈక్వల్ టు a ప్లస్ IB, అలాగే 1 ఈక్వల్ టు 1 ప్లస్ I ఇంటూ 0. a ప్లస్ IB ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ a ప్లస్ IB ఈక్వల్ టు a ప్లస్ IB. కాబట్టి సంకీర్ణ సంఖ్యల గుణకార తత్సమ మూలకం 1 అవుతుంది. అంటే జెడ్ని 1తో గుణించిన, 1ని జెడ్తో గుణించిన మనకి జెడ్డే వస్తుంది. కాబట్టి 1ని సంకీర్ణ సంఖ్యల గుణకార తత్సమ మూలకం అని చెప్పి అంటాము. నెక్స్ట్ Z ఈక్వల్ టు a ప్లస్ IB అయితే మైనస్ Z అనేది మైనస్ a మైనస్ IB అవుతుంది. Z యొక్క సంకలన విలోమము మైనస్ Z. కాబట్టి Z ప్లస్ ఆఫ్ మైనస్ Z ఈక్వల్ టు మైనస్ Z ప్లస్ ఆఫ్ Z ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ Z ఈక్వల్ టు a ప్లస్ B 1 బై Z ఈక్వల్ టు 1 బై a ప్లస్ IB అవుతుంది. సో దాన్ని మనం రేషనలైజ్ చేస్తే a మైనస్ IB బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. అంటే 1 బై a మైనస్ a ప్లస్ IB కాబట్టి రేషనలైజ్ చేస్తే a మైనస్ IB తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. సో a మైనస్ IB బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ I స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ మైనస్ I స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. మైనస్ I స్క్వేర్ అనేది మైనస్ 1 కాబట్టి a మైనస్ IB బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ Z యొక్క గుణకార విలోమము 1 బై Z అనమాట. సంకీర్ణ సంఖ్యల సంకలనం అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. సంకీర్ణ సంఖ్యల సంకలనం అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. అంటే Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు Z2 ప్లస్ Z1 అవుతుంది. అలాగే సంకీర్ణ సంఖ్యల సంకలనం అనేది సహచర ధర్మాన్ని కూడా పాటిస్తుంది. Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 అవుతుంది. సంకీర్ణ సంఖ్యల గుణకారం కూడా వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. అంటే Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు Z2 ఇంటూ Z1. ఓకేనా. అలాగే సంకీర్ణ సంఖ్యల గుణకారం అనేది సహచర ధర్మాన్ని కూడా పాటిస్తుంది. Z1 ఇంటూ Z2 ఇంటూ Z3 ఈక్వల్ టు Z1 ఇంటూ Z2 ఇంటూ Z3. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యా మాపము, దీన్ని అయామపు రూపము లేదా ధ్రువ రూపం అని కూడా పిలుస్తాం. Z ఈక్వల్ టు a ప్లస్ IB అనేది ఒక సంకీర్ణ సంఖ్య అయితే R ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ IB. దీని యొక్క మాపము స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇక తీటా అనేది tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అయితే దీని అయామపు విలువ తీటా బిలాంగ్స్ టు మైనస్ π కామా π అవుతుంది. ఇక జడ్ని
ఎలా రాస్తామంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాస్తే దాన్ని ధ్రువ రూపం అని చెప్పి అంటాము. అయితే ఇలా రాయడాన్ని సిస్ ఆర్ సిస్ థీటా, సిస్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఏ1 ప్లస్ ఐబీ1, జెడ్2 ఈక్వల్ టు ఏ2 ప్లస్ ఐబీ2 అయితే జెడ్1ని ఆర్1 సిస్ థీటా 1 గాను, జెడ్2ని ఆర్2 సిస్ థీటా 2 గాను రాస్తాం. జెడ్1 ఇంటూ జెడ్2 ఏమవుతుందంటే ఆర్1 ఇంటూ ఆర్2 సిస్ థీటా 1 ప్లస్ థీటా 2 అవుతుంది. నెక్స్ట్ జెడ్1 బై జెడ్2 ఈక్వల్ టు ఆర్1 బై ఆర్2 ఇంటూ సిస్ థీటా 1 మైనస్ థీటా 2 అవుతుంది. డినామినేటర్లో ఉన్న ఆర్2 అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయామపు జెడ్1 ఇంటూ జెడ్2 ఈక్వల్ టు జెడ్1 అయామము ప్లస్ జెడ్2 అయామం అవుతుంది. అయామపు ఈక్వల్ టు అయామపు జెడ్1 అయామపు జెడ్1 బై జెడ్2 ఈక్వల్ టు జెడ్1 అయామము మైనస్ జెడ్2 అయామం అవుతుంది. జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీని ఆర్ సిస్ థీటాగా రాస్తాము. జెడ్ బార్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ ఆర్ సిస్ ఆఫ్ మైనస్ థీటాగా రాస్తాం. ఇక సంకీర్ణ సంఖ్య వర్గమూలము. జెడ్ అనేది ఏ ప్లస్ ఐబీ అయితే రూట్ జెడ్ వచ్చేసి రూట్ ఏ ప్లస్ ఐబీ అవుతుంది. దాన్ని ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవైగా రాస్తాము. ఇప్పుడు ఎక్స్ యొక్క మూలము మామూలుగా మనకి ఎక్స్కి మూలాలు ఏంటి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2aగా రాసుకుంటాం. కానీ ఇక్కడ ఎక్స్కి మూలం ఏమైందంటే ఇలా ఉన్నప్పుడు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 అవుతుంది. వైకి మూలం ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 అనేది ఇంకొక మూలం అవుతుంది. ఇది వర్గ సమీకరణానికి సాధన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కానీ ఇలా ఇచ్చినప్పుడు రూట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయినప్పుడు ఎక్స్కి వాల్యూ వైకి వాల్యూ అనమాట. రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ ఐవై అయినప్పుడు రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ ప్లస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబీ చేసినట్లయితే అప్పుడు ఆ రెండిటి యొక్క సాధన రూట్ ఆఫ్ 2a ప్లస్ 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ మైనస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబీ చేసినట్లయితే ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2a అవుతుంది. ఇక ఆర్గాన్ తలం గురించి తెలుసుకుందాం. ప్రతి సంకీర్ణ సంఖ్య జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీని ఏ కామా బితో నిరూపక తలంలో సూచిస్తాం. అయితే ఇలా సూచిస్తే ఆ తలాన్నే ఆర్గాన్ తలం అని, దీన్ని ఆర్గాన్ తలంలో ఆర్గాన్ బిందువు అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము, ఇది ఆరిజిన్. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ అనే దాన్ని పి ఆఫ్ ఏ కామా బిగా రాస్తాం. అలా రాసినప్పుడు ఆర్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ జెడ్ అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ 2 మైనస్ 3i అనేది జెడ్గా తీసుకుంటే దీని యొక్క బిందువు ఏమవుతుందంటే 2, -3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 7, 24కి గుణన విలోమము. మనకి ఇచ్చినటువంటి బిందువు 7, 24. ఇప్పుడు దీన్ని ఎక్స్ కామా వైగా మనం తీసుకుంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది, అంటే రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. సో రూట్ ఆఫ్ 625 అంటే 25 వస్తుంది. ఆర్ వాల్యూ అనేది 25 వస్తుంది. సో కాస్ థీటా అంటే ఎక్స్ బై ఆర్ అనమాట, అంటే 7/25. సైన్ థీటా అంటే వై బై ఆర్ అవుతుంది, అంటే 24/25. సో జెడ్కి ఫార్ములా ఏంటి? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దాన్ని ఎలా రాస్తాం? 25 ఇంటూ కాస్ థీటా అంటే ఏంటమ్మా 7/25 ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా అంటే 24/25.
సో ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ మల్టిప్లై అంటే జెడ్ బై ఆర్ అంటే ఇది జెడ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కదా. సో జెడ్ బై ఆర్ వచ్చేసి ఏమవుతుంది, జెడ్ బై 25 ఈక్వల్ టు 7/25 ప్లస్ ఐ ఇంటూ 24/25 అవుతుంది. సో ఇప్పుడు మనకు అడిగింది 7,24కి గుణన విలోమం. చూడండి ఏమొచ్చింది, 7/25 అది 24/25. సో ఆన్సర్ అనేది 7/25, 24/25 అవుతుంది. ఇక్కడ 7/25, 24/25 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, బి ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అయితే 1/2 ఇంటూ ఏబి ప్లస్ 1/AB ఈక్వల్ టు, చూడండి మనం ఇచ్చినటువంటి రాసాము, ఏబి కనుక్కుందాం. ఏబి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ బి అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. కాస్ ఆల్ఫాతో మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా అవుతుంది. సో చూడండి ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, అలాగే ఇంతవరకు చేయండి ఏమొస్తుంది, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఎందుకని, ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి, ప్లస్ కాస్ ఆల్ఫా ఐ సైన్ బీటా, ఇక్కడ ఐ కామన్ చేద్దాం, కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా అవుతుంది. సో ఇప్పుడు ఇది దేనికి ఫార్ములా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా, ప్లస్ ఐ ఇంటూ ఇది దేనికి ఫార్ములా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా. సో టోటల్గా ఈ విధంగా ఏబి వచ్చింది. అప్పుడు 1/AB ఏమొస్తుంది, 1/AB వచ్చేసి దీని ఇన్వర్స్ కాబట్టి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. కానీ ప్రాబ్లంలో మనకి ఏం అడిగారంటే 1/2 ఇంటూ ఏబి ప్లస్ 1/AB అని అడిగారు. కాబట్టి 1/2 ఇంటూ ఏబి అంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, అలాగే ఇక్కడేముంది ప్లస్, ఓకేనా, ఇదేంటి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు గమనిస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/2 ఇంటూ 2 ఇంటూ రెండు ఉన్నాయి కదా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాలు 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 + 4i యొక్క వర్గమూలం అని అడిగారు. చూడండి, √3 + 4i కనుక్కోమన్నారు. దీన్ని x + yiగా రాస్తాం. సో చూడండి, అప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే ఏమైంది, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 3 + 4i = x + yi హోల్ స్క్వేర్ అవుతుంది. x + yi హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 2xyi ప్లస్ yi హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని i² అంటే -1 కాబట్టి x² - y² ప్లస్ 2xy ఇంటూ iగా రాస్తాం. 2xy ఇంటూ iగా రాస్తాం. అయితే ఇక మనకి కంపారిజన్ చేద్దాం. ఇక్కడ x² - y² ప్లేస్లో ఏముంది, 3 ఉంది. సో x² - y² = 3. అలాగే 2xy ప్లేస్లో ఏముంది, 4 ఉంది. 2xy ప్లేస్లో 4 ఉంది. అప్పుడు y = ఏమైంది, 4/2x అవుతుంది. 4/2x అవుతుంది అంటే 2 1s 2 2s 2/x వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. x² - 2/x హోల్ స్క్వేర్ = 3. సో x² - 4/x² = 3 అవుతుంది. సో ఇప్పుడు x² ఏదో ఒక లెటర్ తీసుకుందాం.
లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు యూ అని చెప్పి అనుకోండి. యూ అనుకుంటే ఏమైంది, యూ స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ స్క్వేర్ కదా యూ అనుకుంది. సో యూ మైనస్ 4 యూ ఈక్వల్ టు 3. ఓకే, సో దాని నుంచి ఎల్సిఎం చేయండి. యూ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 3. సో యూ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 3u అవుతుంది. ఓకేనా, సో మొత్తాన్ని ఒకవైపు తీసుకురండి. యూ స్క్వేర్ మైనస్ 3u మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దీన్ని u మైనస్ 4 ఇంటూ u ప్లస్ 1 ఈక్వల్ టు 0గా రాస్తాం. సో అంటే u ఈక్వల్ టు ఏమొస్తుంది, 4 వస్తుంది. u ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. సో u 4 కాబట్టి యూని ఏమనుకున్నాం, ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ 4 అయితే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ అనేది అలాగే ఇంకోటి ఏంటి, యూ వాల్యూ ఏంటి, ఇంకోటి -1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ -1 అంటే ఏంటి, ఐ స్క్వేర్ అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ వస్తుంది. సో టోటల్గా ఇదేమో ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది, ఇదేమో ప్లస్ ఆర్ మైనస్ ఐ వచ్చింది. అంటే ఒకటేమో 2 ప్లస్ ఐ వచ్చింది, ఇంకోటేమో 2 మైనస్ ఐ వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఐగా రాస్తాం. చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఐ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 మైనస్ 3i హోల్ పవర్ 3ను ఏ ప్లస్ ఐబి రూపంలో రాస్తే ఏ కామా బి ఈక్వల్ టు. చూడండి ఇక్కడ 5 మైనస్ 3i హోల్ క్యూబ్ ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. లేదా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లా కూడా రాసుకోవచ్చు. ఎలాగా, 5 ప్లస్ మైనస్ 3i హోల్ క్యూబ్గా రాయొచ్చు. ఇప్పుడు ఏమైతే ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. లేదా 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్గా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని అలా డివైడ్ చేద్దాం. 5 క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే మైనస్ 3i హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇంటూ బి అంటే మైనస్ 3i ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే మైనస్ 3i హోల్ స్క్వేర్ అవుతుంది. సో 5 క్యూబ్ వాల్యూ ఎంతమ్మా, 125. అలాగే మైనస్ 3i హోల్ క్యూబ్, మైనస్ 3i హోల్ క్యూబ్ అంటే ఇక్కడ ఐ క్యూబ్ని ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాయొచ్చు. అంటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1. సో ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ అనమాట. సో ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ, మైనస్ 3 హోల్ క్యూబ్ ఏమవుతుంది, మైనస్ 3 హోల్ క్యూబ్ అనేది -27 ఇంటూ మైనస్ ఐ ఇంతవరకు అలా వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 25 3s 75, 75 ఇంటూ -3, 75 ఇంటూ -3 వచ్చేసి చూడండి 75 ఇంటూ -3 15, 3 7s 21 ప్లస్ 2 22. సో మైనస్ 225 ఐ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్, ఇది మైనస్ 3i హోల్ స్క్వేర్ కదా, అంటే 9i స్క్వేర్ వస్తుంది. 9i స్క్వేర్, ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయి 135 వస్తుంది. సో ఇక్కడ 125 మైనస్ 135 -10 అవుతుంది. అలాగే ఇదేంటి, ప్లస్ 27i, ఇదేమో మైనస్ 225i. సో మొత్తం ఎంత, మైనస్ 198i అవుతుంది. దీన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాద్దాం. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, -10, బి ప్లేస్లో ఎంత ఉంది, మైనస్ 198 ఉంది. -10 కామా మైనస్ 198 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు 3 మైనస్ 5i అయితే జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 40 ఈక్వల్ టు. చూడండి ఇక్కడ మనం జెడ్ రాసాము, ఇచ్చింది, ఇది కనుక్కోమన్నది కూడా రాసాం. సో ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 మైనస్ 5i హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 మైనస్ 5i ప్లస్ 40. సో 3 మైనస్ 5i హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 3 మైనస్ 5i హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత, 9 మైనస్ 3 5s 15, 15 2s 30, 30i. అలాగే మైనస్ 5i, అది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ వస్తుంది కదా, ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత, 5i హోల్ స్క్వేర్ అవుతుంది. -6 3s ఎంత, 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
6 5 30 30i ప్లస్ 40 వస్తుంది. సో చూడమ్మా 9 మైనస్ 30i, ఈ మైనస్ 30i ప్లస్ 30i క్యాన్సిల్ అయిపోద్ది, దాన్ని తీసేసేయండి. 5i హోల్ స్క్వేర్ అంటే మైనస్ 25 అవుతుంది. ఇది మైనస్ 18 ప్లస్ 40. చూడండి ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ 9 40 ఎంతమ్మా 49 అనమాట. 49 మైనస్ 25 మైనస్ 18, మైనస్ 25 మైనస్ 18 అంటే మైనస్ 43 అవుతుంది. సో 49 మైనస్ 43 ఎంతమ్మా 6 వస్తుంది. ఇక్కడ 6 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కే ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటిది ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అలాగే కే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఈ విషయాలు మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంకో ఫార్ములా తెలుసు, కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని తెలుసు. దాని నుంచి 1 ప్లస్ కాస్ 2 థీటా ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో 1 ప్లస్ కాస్ 2 థీటా 2 కాస్ స్క్వేర్ థీటా అయింది. మరి 1 ప్లస్ కాస్ థీటా ఏమైంది 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. ఓకేనా. అలాగే సైన్ 2 థీటా ఏమవుతుంది 2 సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. మరి సైన్ థీటా ఏమైంది 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అవుతుంది. ఈ సైన్ థీటా వాల్యూని ఈ 1 ప్లస్ కాస్ థీటా వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందో చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా అంటే ఏంటి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా, ఐ ఇంటూ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అనమాట. సో ఇక్కడ 1 ఈ 2 కాస్ థీటా బై 2ని కామన్ చేద్దాం. కామన్ చేస్తే ఇక్కడ వచ్చేసి కాస్ థీటా బై 2 ఉంటుంది ప్లస్ ఇక్కడ వచ్చేసి ఐ సైన్ థీటా బై 2 ఉంటుందన్నమాట. సో దట్ ఈక్వల్ టు 1/2 కాస్ థీటా బై 2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ ఐ థీటా బై 2గా రాయొచ్చు. అయితే మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషను ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఈ పవర్ మైనస్ ఐ థీటా బై 2 అంటే కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి దీన్ని పైకి తీసుకెళ్దాం. ఈ పవర్ ఐ థీటా బై 2 పైకి వెళ్తే ఏమైంది ఈ పవర్ మైనస్ ఐ థీటా బై 2/2 ఇంటూ కాస్ థీటా బై 2. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ రాసాం కదమ్మా, ఇదేంటి చెప్పండి కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2/2 ఇంటూ కాస్ థీటా బై 2. ఓకేనా. సో ఇప్పుడు ఏమైందో చూడండి 1/2 అలాగే ఉంచి ఈ కాస్ థీటా బై 2ని లోపల పంపిద్దాం. కాస్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 ఏమైంది 1 అయింది మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే ఏమైంది ట్యాన్ థీటా బై 2 అవుతుంది. ఓకే, కాబట్టి దాని అర్థం ఏంటి 1/2 మైనస్ ఐ ఇంటూ 1/2 ట్యాన్ థీటా బై 2 అంటే దీన్ని ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 1/2. ఓకే, ఎక్స్ వాల్యూ 1/2. కానీ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ కే ఎక్స్ స్క్వేర్ అనేది 1 అని ఇచ్చారు. కే ఎక్స్ స్క్వేర్ ఎంత ఇచ్చారమ్మా 1 ఇచ్చారు. అంటే కే ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ఏమైంది 1/4 ఈక్వల్ టు 1. దాని నుంచి కే వాల్యూ ఏమైంది 4 ఇంటూ 1. 4 ఇంటూ 1 ఎంతమ్మా 4. ఇక్కడ అడిగింది ఏంటి ప్రాబ్లంలో కే వాల్యూవే కదా, అది ఎంత వచ్చింది 4. ఇక్కడ 4 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ మైనస్ 3 జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే యూ విలువ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది రాసాం. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ మైనస్ 3. సో జెడ్ వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ ఐవై. సో 2 ప్లస్
ఐ బై జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3. సో ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే చూడండి దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 2 ప్లస్ ఐ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఐవైగా రాయొచ్చు. అలా రాసి రేషనలైజ్ చేద్దాం. అప్పుడు ఏమైందో చూడండి, యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ మైనస్ 3 మైనస్ ఐవై అవుతుంది. సో అప్పుడు 2 ప్లస్ ఐ ఇంటూ 2 తోటి మల్టిప్లై చేయండి ఈ మొత్తాన్ని. 2 ఇంటూ ఎక్స్ ఏమైంది 2x, ఓకే, మైనస్ 2 ఇంటూ 3 6, 2 ఇంటూ మైనస్ ఐవై మైనస్ 2iy, అలాగే ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ xi మైనస్ 3i, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ వై అవుతుంది బై ఇది ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ చూడండి మనకి 2x ఒక టర్మ్ ఉంది, ఇక్కడ మైనస్ ఐ స్క్వేర్ వైని ప్లస్ వైగా రాస్తాం. కాబట్టి 2x ప్లస్ వై మైనస్ 6 అనేది ఐ లేనటువంటి టర్మ్. ఇక ఐ ఉన్న టర్మ్స్ని మనం కామన్ చేద్దాం. ప్లస్ ఐ కామన్ చేస్తే ఫస్ట్ ఎక్స్ ఉంది, మైనస్ 2y మైనస్ 3 ఉంది బై ఏమొచ్చిందమ్మా ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇది ఇక్కడ కూడా మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ కాబట్టి ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ యూ దీన్ని 2 టర్మ్స్గా డివైడ్ చేద్దాం. 2x ప్లస్ వై మైనస్ 6 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గాను ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా డివైడ్ చేస్తాం. యూ ప్లస్ ఐవి కంపేర్ చేస్తే టర్మ్స్ని మనం కనుక్కోవాల్సినటువంటి యూ వాల్యూ వస్తుంది. యూ వాల్యూ ఏంటి 2x ప్లస్ వై మైనస్ 6 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అదే వి వాల్యూ ఇది అవుతుంది 2x ప్లస్ వై మైనస్ 6 బై 2x ప్లస్ వై మైనస్ 6 బై అనేది ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవైగా రాస్తే వై ఈక్వల్ టు చూడండి ఇచ్చినటువంటి ప్రాబ్లం రాసుకున్నాం. ఇక్కడ లోపలే రేషనలైజ్ చేద్దాం. లోపలే రేషనలైజ్ చేస్తే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏ ప్లస్ ఐబి అయింది కాబట్టి ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ బై ఇదేమొస్తుంది ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది హోల్ స్క్వేర్ అనమాట. అలాగే మైనస్ ఇక్కడ దీన్ని కూడా అట్లా రేషనలైజ్ చేస్తే ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనమాట. ఏ ప్లస్ ఐబి హోల్ పవర్ 4 అవుతుంది ఇది బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఇది వచ్చేసి ఏ మైనస్ ఐబి హోల్ పవర్ 4 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. కానీ మనకి ఏ ప్లస్ ఐబి హోల్ పవర్ 4 వాల్యూ ఏమవుతుందంటే ఏ పవర్ 4 మైనస్ 6 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 ప్లస్ 4iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఆ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 4 మైనస్ 6 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 ప్లస్ 4iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ ఈ వాల్యూ ఏమైందంటే ఏ మైనస్ ఐబి హోల్ పవర్ 4 ఏమైందంటే చూడండి ఇదొక్కటే మారేది, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. ఎలా రాస్తాం చూడండి ఏ పవర్ 4 మైనస్ 6 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 మైనస్ 4iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఏ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది చూడండి ఏ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4. అలాగే ఇదేంటి మైనస్ 6 ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అనమాట, ప్లస్ 6 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్.
ఓకేనా. నెక్స్ట్ ఇది ప్లస్ బీ పవర్ 4, ఇదేంటి మైనస్ బీ పవర్ 4, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత చూడండి ఇదేంటిది 4iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి టోటల్గా 4iab కాస్త 8iab, రెండు సేమ్ కాబట్టి 8iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. సో టోటల్గా ఇందులో అసలు ఈ రియల్ నంబర్ అనేది లేదు. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 0 ప్లస్ 8iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 0 కంప్లీట్గా, వై వాల్యూ ఏమైంది, ఐ మినహా మిగతా అంతా వై వాల్యూనే. 8ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో వై వాల్యూ కాబట్టి అడిగింది 8ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ -47 ప్లస్ ఐ ఇంటూ 8√3 వర్గమూలము. ఇక్కడ ఏ ప్లేస్లో ఈ ప్రాబ్లంలో ఏ ప్లేస్లో -47 ఉంది, బి ప్లేస్లో 8√3 ఉంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చేసి ఏమవుతుందో చూడండి, -47 హోల్ స్క్వేర్ ప్లస్ 8√3 హోల్ స్క్వేర్, 8√3 హోల్ స్క్వేర్. సో -47 హోల్ స్క్వేర్ అంటే 2209 ప్లస్ 8√3 హోల్ స్క్వేర్ అంటే 64 3 192. సో మొత్తం ఎంత అంటే రూట్ ఆఫ్ 2401. ఇది 49కి వర్గమూలం, సో 49 అవుతుంది. సో ఇక్కడ మైనస్ రూట్ ఆఫ్ -47 ప్లస్ ఐ ఇంటూ 8√3 అనేది దేనికి ఈక్వల్ అంటే ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్. ఓకే, సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే -47 ప్లస్ ఐ ఇంటూ 8√3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2i ఇంటూ ఎక్స్వై, లేకపోతే 2xy ఇంటూ ఐ ఎట్లయినా పర్లేదు. ఓకే, ఇక్కడ దీని నుంచి చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది -47 అవుతుంది. అలాగే 2xy అనేది 8√3 కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందో చూడండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ixy దీంట్లో ఏ వాల్యూ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, బి వాల్యూ ఏంటి 2xy. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2xy హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి 4x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. సో ఇదంతా దేనికి ఫార్ములా, ఎక్స్ స్క్వేర్, ఇది చూడండి ఇంతవరకు 4x స్క్వేర్ వై స్క్వేర్లోంచి 2x స్క్వేర్ వై స్క్వేర్ తీసేస్తే ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. సో టోటల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కు హోల్ స్క్వేర్ అనమాట. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇది మొత్తం దేనికి ఈక్వల్ 2401కి ఈక్వల్. అంటే ఏంటి, ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేరే కదా, ఇది రూట్ 2401కి ఈక్వల్ అనమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చేసి 49 అవుతుంది. కానీ ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమొస్తుంది, -47 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 49. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2x స్క్వేర్ వచ్చేసి -47 49 ఎంత వస్తుందమ్మా, 2 వస్తుంది. -47 ప్లస్ 49 2 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 2/2 అంటే 1. ఎక్స్ స్క్వేర్ 1 కాబట్టి ఎక్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. వై స్క్వేర్, దీని నుంచి వై స్క్వేర్ అంటే ఏంటి, 49 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 49 మైనస్ 1 తీసుకున్నాం అనుకోండి 48 వస్తుంది. అంటే 48 అంటే వై స్క్వేర్ 48 కాబట్టి వై ఏమైంది √48 కాబట్టి 16 3స్గా రాస్తాం కాబట్టి 4√3 ప్లస్ ఆర్ మైనస్ 4√3 వస్తుంది.
సో ఇక్కడ ఎక్స్ వాల్యూ +or-1, వై వాల్యూ +or-4√3 వచ్చింది కాబట్టి ఎక్స్ +or-iy అంటే +or-1 + i × 4√3 అవుతుంది. +or-1 + 4√3 i అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ -√3 + i యొక్క ఆయామపు రూపము. మనకి ఇచ్చింది రాసాం z -√3 + i అని. ఇక్కడ ఏ ప్లేస్లో -√3, బి ప్లేస్లో 1 ఉంది. సో √a² + b² అంటే √-√3² + 1² అంటే √4 వస్తుంది, అంటే 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ r వాల్యూ అనేది 2 వచ్చింది, r √a² + b². సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. ఇక్కడ జెడ్కి ఫార్ములా ఏంటి? a + ib కదా. జెడ్కి ఫార్ములా ఏంటి? a + ib. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే r × cos θ + i sin θగా రాస్తాం. సో ఇక్కడ జెడ్ అంటే ఏంటి? -√3 + i కదా. సో -√3 = r cos θ అవుతుంది. అలాగే 1 = r sin θ అవుతుంది. దీంతో కంపేర్ చేసాం, r cos θ × r i sin θ. సో ఇప్పుడు బై చేద్దాం, ఈ ఈక్వేషన్ తోటి డివిజన్ చేద్దాం. అంటే -√3/1 -√3, r cos θ r sin θ, r క్యాన్సిల్ అవుతుంది. సో -√3 = cot θ అవుతుంది. దాని నుంచి tan θ ఏమవుతుంది? -1/√3. tan θ ఎప్పుడు 1/√3 అవుతుంది? tan 180 -1/√3 అంటే ఎంత? π/6. ఇది π అనమాట. సో θ = π - π/6 అవుతుంది, అంటే 5π/6 వస్తుంది. సో θ అనేది 5π/6 వచ్చింది కాబట్టి ధ్రువరూపం మనం ఏం రాసుకుంటామంటే 2 × cos θ అంటే ఏంటి? 5π/6 + i sin θ sin 5π/6గా రాస్తాం. 2 × cos 5π/6 + i sin 5π/6 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.